హాయ్ అండి అందరికి. మనకి హ్యాండ్ పొడవును బట్టి, అలాగే హార్మోన్ లూజ్‌ని బట్టి తీసుకోవాలండి. ఇది 7½ వచ్చింది హార్మోన్‌లు. అందుకనేసి పైనుండి 2½ తీసుకున్నానండి. మిడిల్‌లో గీసుకున్న మార్కింగ్‌కి. ఇలా అయితే మనకు పర్ఫెక్ట్‌గా సరిపోద్దండి. ఎక్కువ, తక్కువ లేకుండా. అలాగే మనకి పైన హార్మోన్ రౌండ్ తీసుకునేటప్పుడు షేపు పైన 1½ మార్క్ చేసుకొని అక్కడి నుంచి షేప్ లాగారంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తదండి. స్కేల్ కూడా అవసరం లేదు మనకి. అంత నీట్‌గా వస్తది కరువు స్కేల్ లేకుండా. అందుకనేసి చూసి ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే ఎక్కువ సైజ్ ఉన్న వారికి మనకి ఇలా మిడిల్‌లో వేసుకున్నాం కదండీ! ఆ మార్కింగ్ అయితే కొంచెం పెంచుకోవచ్చు. 3కి అలాగా పెంచుకుంటూ ఉంటే బావుంటుంది. పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారు కదా! షేప్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్‌గా సరిపోతుందండి. బ్లౌజ్‌కి చాలా సెట్ అవుతుంది. హాయ్ అండి అందరికి. మనకి హ్యాండ్ పొడవును బట్టి, అలాగే హార్మోన్ లూజ్‌ని బట్టి తీసుకోవాలండి. ఇది 7½ వచ్చింది హార్మోన్‌లు. అందుకనేసి పైనుండి 2½ తీసుకున్నానండి. మిడిల్‌లో గీసుకున్న మార్కింగ్‌కి. ఇలా అయితే మనకు పర్ఫెక్ట్‌గా సరిపోద్దండి. ఎక్కువ, తక్కువ లేకుండా. అలాగే మనకి పైన హార్మోన్ రౌండ్ తీసుకునేటప్పుడు షేపు పైన 1½ మార్క్ చేసుకొని అక్కడి నుంచి షేప్ లాగారంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తదండి. స్కేల్ కూడా అవసరం లేదు మనకి. అంత నీట్‌గా వస్తది కరువు స్కేల్ లేకుండా. అందుకనేసి చూసి ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే ఎక్కువ సైజ్ ఉన్న వారికి మనకి ఇలా మిడిల్‌లో వేసుకున్నాం కదండీ! ఆ మార్కింగ్ అయితే కొంచెం పెంచుకోవచ్చు. 3కి అలాగా పెంచుకుంటూ ఉంటే బావుంటుంది. పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారు కదా! షేప్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్‌గా సరిపోతుందండి. బ్లౌజ్‌కి చాలా సెట్ అవుతుంది.